అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భంలోని పిండం యొక్క కదలికలు సడన్గా ఎక్కువగా అవడానికి కారణాలు ఏంటి, బేబీ అధికంగా మూమెంట్స్ ఎందుకు చేస్తుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో పిండం చేసే మూమెంట్స్ని కిక్స్ లేదా ఫ్లట్టర్స్ అని పిలుస్తూ ఉంటారు. అభివృద్ధి చెందుతున్న శిశువు యొక్క ఆరోగ్య సంకేతాలే ఇవి. పిండం కదలికల యొక్క తీవ్రత మరియు ఫ్రీక్వెన్సీ అనేది ఒక్క గర్భం నుండి మరి ఒకరికి మారవచ్చు. అంటే అందరికీ ఒకేలాగా అయితే మూమెంట్స్ అనేవి ఉండవండి. శిశువు యొక్క పొజిషన్, తల్లి చేస్తున్న కార్యకలాపాలు మరి గర్భధారణ యొక్క వయస్సు కూడా వీటికి ఆధారపడి ఉంటుంది. వాటిని ప్రభావితం చేస్తుందని కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పుట్టబోయే పిల్లలు కడుపులో ఎక్కువగా అంటే త్వరగా కదలడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే అభివృద్ధి యొక్క మైలురాయి అంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్ అన్నమాట. నార్మల్గా కడుపు బయటకు వచ్చిన తర్వాత చిన్నారులకు మనం ఒక్కొక్క మాసంలో డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ చూస్తూ ఉంటాం. ఈ మాసంలో ఇది చేస్తుంది, ఈ మాసం ఇలా ఉండాలి అని. అదే విధంగానే కడుపులో చిన్నారులు కూడా ఒక మైలురాయిని క్రాస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫాస్ట్గా మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా బేబీ బాగా డెవలప్ అయినప్పుడు చిన్నారి యొక్క నాడీ వ్యవస్థ మరియు కండరాలు బాగా అభివృద్ధి చెందినప్పుడు చిన్నారి చాలా హుషారుగా ఫీల్ అవుతుంటుంది. అలాంటి టైంలో కూడా ఉద్దేశపూర్వకంగానే బేబీ బాగా కదలికలు అనేవి చేస్తుంటుందన్నమాట. సో ఇది కూడా ఫాస్ట్గా ఒక మూమెంట్స్ చేయడానికి ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఇక రెండవదిగా చూస్తే ప్రతిస్పందన, రెస్పాన్స్ టు స్టిములై. నార్మల్గా బయట నుండి వచ్చే శబ్దాలకు కానీ, కాంతి లేదా తల్లి చేసే కొన్ని పనుల ద్వారా కూడా పిండం యొక్క కదలికలు అనేవి ప్రేరేపింపబడతాయి. కొన్నిసార్లు తల్లి తీసుకునే కొన్ని ఆహారాలు లేదా పానీయం కూడా బేబీ మూమెంట్స్ అధికంగా రావడానికి ప్రభావితం చేస్తాయట. ఇక మూడవదిగా చూస్తే నార్మల్ వేరియేషన్. ప్రతి గర్భం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి శిశువుకి ఒక సొంత కదలిక అనేది ఉంటుంది. అవునండి, అందరికీ ఒకేలాగా మూమెంట్స్ ఉండదు. అందరి చిన్నారులు ఒకేలాగా మూమెంట్స్ చేయరు. కొంతమంది పిల్లలు సహజంగానే ఇతరుల కంటే ఎక్కువ చురుగ్గా ఉంటారు. అలాంటప్పుడు వారి యొక్క తీవ్రమైన కదలికలు అనేవి ఉంటాయండి. నార్మల్ బేబీస్ కంటే చురుగ్గా ఉండే బేబీస్ ఎక్కువగా మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇక నాలుగవదిగా చూస్తే చేంజెస్ ఇన్ పొజిషన్. శిశువు ఒక స్థానం నుండి మరి ఒక స్థానానికి మారుతున్నప్పుడు కూడా ఎక్కువ ఫీటల్ మూమెంట్స్ అనేవి మనం గమనించవచ్చు. నార్మల్గా బేబీస్ కడుపులో తిరుగుతూనే ఉంటారు. అందులో ఒక పొజిషన్ నుంచి మరి ఒక పొజిషన్కి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు తప్పకుండా బేబీస్ అధికంగా మూమెంట్స్ అనేవి చేస్తుంది. ఇక నెక్స్ట్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే హిక్కప్ సౌండ్ నుండి వెక్కిళ్ళు. బేబీకి వెక్కిళ్ళు వచ్చినప్పుడు కూడా సడన్ మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క గర్భవతి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హార్ట్ బీట్ లాంటి మూమెంట్స్తో పాటు ఎక్కువ మూమెంట్స్ అనేవి గర్భవతులు కనుగొంటారు. సో బేబీకి వెక్కిళ్ళు వచ్చినప్పుడు కూడా అధికంగా మూమెంట్స్ అనేవి చేస్తుంది. ఇక చివరిగా చూస్తే తల్లి చేస్తున్న కార్యకలాపాలను బట్టి కూడా బేబీ మూమెంట్స్ అనేవి అధికమయ్యే ఛాన్సెస్ ఉంటాయట. ముఖ్యంగా తల్లి గనక సడన్గా కదిలినప్పుడు లేదా తల్లి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు బేబీ అనేది ఎక్కువ చురుగ్గా ఉంటూ మూమెంట్స్ అనేవి ఎక్కువ ఫాస్ట్గా చేస్తూ ఉంటారట. అదే కనుక తల్లి కనుక ఎక్కువ పనులు చేస్తూ బిజీగా ఉన్నప్పుడు చిన్నారి అయితే అలసి నిద్రపోతూ ఉంటుందట. సో బేబీ మూమెంట్స్ అనేవి తల్లి చేసే కార్యకలాపాలని బట్టి కూడా అధికంగా మారుతూ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, నార్మల్గానే చిన్నారి యొక్క కదలిక అనేది బేబీ కడుపులో ఆరోగ్యంగా ఉంది అనడానికి గుర్తు అన్నమాట. సో బేబీ కొంచెం ఫాస్ట్గా మూమెంట్స్ ఇవ్వడం వలన ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అది కూడా ఆరోగ్యానికి సంకేతమే. బట్ మీకు తీవ్రంగా మీకు మార్పులు తెలుస్తున్నాయి, ఆకస్మికంగా చాలా సడన్ మూమెంట్స్ ఉంటున్నాయి అంటే అప్పుడు మీరు భయపడాలి. అలాంటి టైంలో బేబీ ఏం చేస్తుందంటే మీకు వజైనల్ ప్రెషర్ అనేది ఇస్తుంది. అంటే బేబీకి సడన్గా ఏవైనా ప్రాబ్లం కడుపులో అయ్యింది అంటే చిన్నారి బయటకు రావడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. సో ఆ టైంలో మీకు వజైనల్ డిశ్చార్జ్, బ్లీడింగ్ లేదా బేబీ కడుపులో బాగా క్రింద వైపుగా ప్రెషర్ ఇవ్వడం లాంటివి మీరు గమనిస్తారు. అలాంటప్పుడు మాత్రమే మీరు భయపడాలి. నార్మల్గా బేబీ మూమెంట్స్ కొంచెం ఫాస్ట్గా వస్తే భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కడుపులోని చిన్నారి వేగంగా మూమెంట్స్ చేయడానికి కారణాలు ఏంటో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.